నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు గారు త్రిబుల్ ఆర్ నరసాపురం నుంచి పోటీ చేస్తారు. అది కూడా బీజేపీ నుంచి లేదా టీడీపీ నుంచి అనేటువంటి వార్తలు వినిపించాయి. బట్ తుది జాబితా వచ్చినటువంటి నేపథ్యంలో ఏ పార్టీ నుంచి కూడా త్రిబుల్ ఆర్ గారి పేరు వెలువడలేదు యాస్ అభ్యర్థిగా. సో, మరి ఆయన ఇప్పుడు చాలా ఫైర్ అవుతున్నారు. ఆయన అయితే పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తాను. లేదు అనంటే ఇండిపెండెంట్‌గా కూడా పోటీ చేస్తాననేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే అమ్మ. సో, త్రిపుల్ ఆర్ రఘురామకృష్ణంరాజు గారు రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది? ఏదైనా పార్టీకి సంబంధించి ఆయన పోటీ చేస్తారా? టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? లేదా ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారా? ఏమంటారు? ఇప్పుడు ఆయన ఏ రాజకీయ పార్టీ దగ్గరికి తీసుకుని టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే కనపడలేదు. ఎందుకు అంటే ఇప్పుడు రాజకీయంలో నేనే అందరికి అతీతుణ్ణి, నేను ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ నన్ను నెత్తిన పెట్టుకుంటుంది అనేటువంటి ధోరణితో ఆయన నేను ఢిల్లీలో కూర్చుంటే బ్రతిమలాడి చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తాడేమో, బ్రతిమలాడి బీజేపీ టికెట్ ఇస్తుందేమో అని అనుకున్నాడు. కానీ ఎవరు కూడా ఏం బ్రతిమాలినట్టు మనకేమి కనపడలేదు. ఇద్దరు టికెట్లు ఇవ్వలేదు. ఇప్పుడు టికెట్లు ఇవ్వలేదంటే ఇప్పుడు తన భవిష్యత్ ఏందో తను నిర్ణయించుకోవాలి కదా, వేరే వాళ్ళు నిర్ణయించలేదు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీగా ఉంటూ ఆ పార్టీ యొక్క ఏదో ఇంటర్నల్ సమస్యల వలన వ్యతిరేకించి ఆయన పూర్తిగా రోజు వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తూ, అలాగే కొన్ని కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైల్ చేస్తూ ఇవన్నీ పూర్తి వ్యతిరేక ధోరణితో పనిచేస్తున్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేక ధోరణితో నువ్వు పనిచేస్తున్నావని నిన్ను అక్కును తెచ్చుకొని టికెట్లు వాళ్ళు ఇస్తారా? పార్టీలో చేరాలి కదా. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు కూడా ఆయన రాజీనామా చేయలే. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయలే. అతను ఇంకా వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యుడిగానే ఉంటున్నాడు. సరే, కోడ్ వచ్చింది కాబట్టి దానికి పార్లమెంట్ మెంబర్స్ కానీ ఎవరికి కానీ వాల్యూ లేదు, అక్కడికి అయిపోయింది. తాను మళ్ళీ పోటీ చేయాలా అని అనుకున్నప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీని సెలెక్ట్ చేసుకొని ఆ పార్టీ యొక్క అధ్యక్షుల వారితో మాట్లాడుకొని పార్టీలో జాయిన్ అయిపోయి, అంతకు ముందంటే యాంటీ డిఫెక్షన్ బిల్లు వర్తిస్తుంది, నేను పార్టీ మారితే గనక ఇబ్బంది వస్తుంది అని అనుకున్నావు. కోడ్ వచ్చిన తర్వాత అయిపోయింది కదా, ఆ సబ్జెక్ట్ లేదు. ఇంకా చాలా మంది కోడ్ వచ్చిన తర్వాత పార్లమెంట్ మెంబర్లు చాలా మంది రకరకాల పార్టీలోకి వెళ్ళిపోతున్నారు కదా, జాయిన్ అయిపోతున్నారు కదా. ఈయన ఒకవేళ బీజేపీలో సీటు, బీజేపీ వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడుకొని సీట్ కన్ఫర్మ్ చేసుకొని పార్టీలో చేరొచ్చు కదా, చేరలేదు. తెలుగుదేశంలో చేరినాడా? చేరలేదు. అదేమంటే వాళ్ళను పిలిచిస్తారు నాకు అని ఆయన ధోరణితో మరి ఇంతవరకు మనకు కనిపించింది. ఇప్పుడు కూడా మరి ఇప్పుడు నరసాపురము సీటు విషయంలో బీజేపీకి కేటాయించారు. బీజేపీ వర్మను అభ్యర్థిగా ప్రకటించేసింది. ప్రకటించిన తర్వాత ఇప్పుడు 10 సీట్లు అసెంబ్లీ 6 సీట్లు తీసుకున్న బీజేపీ అది ఆచితూచి ఏవి అవసరమో వాటిని చాలా చర్చలు జరిగిన తర్వాత తీసుకున్నారు. అందులో నరసాపురం తీసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగా రఘురామరాజు మీద ఇష్టం ఉంటే ఆయన పార్టీలో ఇంకా చేరకపోయినప్పటికీ, నీకు పార్టీ టికెట్, పార్టీలో చేరు, నీకు సీటు నరసాపురం ఇచ్చేస్తా, బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఇవ్వను, వాళ్ళకు దాని బదులు ఇంకోటి ఇస్తా అని చెప్పి ఏమైనా ఆపాడా? లేదు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా నీ మీద అంత ప్రేమ లేదని, నేనైతే లేదనేది కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు వడ్డించే వాళ్ళు మన వాళ్ళైతే ఆఖరి పంక్తిలో కూర్చొని వచ్చి వడ్డిస్తారు కదా. మరి చంద్రబాబును నమ్ముకొని ఉన్నావు, బీజేపీ కంటే చంద్రబాబుని ఎక్కువ నమ్ముకొని ఉన్నాడు ఆయన. మరి చంద్రబాబు ఆ పని చేసి ఉండొచ్చు కదా, చేయలేదు. అలాగే బీజేపీతో కూడా ఢిల్లీలో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావు, కానీ ఏ రోజు కూడా బీజేపీలో నేను పార్టీలో చేరతానని లేదు, పోయి చేరలేదు.
వాళ్ళు కూడా అక్కడ వర్మ అనేటువంటి ఆయన పార్టీ యొక్క కార్యకర్త, చాలా సంవత్సరాల నుంచి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నాడు. ఆయనకు కాదు అని పార్టీలో చేరని రఘురామరాజుకు తీసుకెళ్లి సీట్ ఇస్తారా? అసలు టెక్నికల్ గా పార్టీలో చేరని సీట్ వస్తుందా? ఒక గంట ముందైనా పార్టీలో చేరాలా, లేదు ఒక 10 నిమిషాల ముందైనా పార్టీలో చేరాలి కదా. కానీ పార్టీలో చేరలేదు కదా ఆయన. చేరకుండా క్లెయిమ్ చేస్తూ నన్ను వాళ్ళు పిలిచలేదు, వీళ్ళు పిలిచలేదు, వాళ్ళు ఇస్తారు నేను వీళ్ళు ఇస్తారని చెప్పుకోవడము. సరే, ఇప్పుడు ఎట్టకేలకు నాకున్న సమాచారం మీకు చెప్తాను. అటు తెలుగుదేశం కానీ, ఇటు బీజేపీ కానీ వాళ్ళు నిర్వహించినటువంటి సర్వేలలో ఈయన గారికి అంత అనుకూలంగా రాలేదట. ఓకే. ఎందుకు రాలేదు? ఈయన ఈ 5 సంవత్సరాల్లో పార్లమెంటు సభ్యుడిగా ఉండొచ్చు. అధికార పార్టీలో ఉంటూ వ్యతిరేకించి కేసులు పెట్టి జైలుకు పోయి గొడవలు ఇవన్నీ జరిగినా కూడా ఇంకా నా మీద కేసులు ఉన్నాయి, పోతే ఏమో చేస్తారు అని నువ్వు భయపడ్డావా? ఎవరి మీద కేసులు లేవు, అందరి మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు పనిచేయడం లేదా? రాజకీయంగా తిరుగుతున్నారు, నియోజకవర్గాలు పోతున్నారు, రాష్ట్రపతికి పనిచేస్తున్నారు లేదా నాయకులంతా? ఆయన పార్లమెంటు నియోజకవర్గానికి గత 4.5 సంవత్సరాలుగా అడుగుపెట్టకుండా ఢిల్లీలో కూర్చొని రాజకీయం చేస్తానంటే ప్రజలు ఎందుకు ఓటేస్తారమ్మా? అక్కడ ఉండేవాళ్ళు. నాయకుడు అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అంటే ఆయనతో మాట్లాడాలన్నా, ఆయనతో పని చేసుకోవాలంటే ఢిల్లీకి పోవాలన్నా వీళ్ళు ఆ నియోజకవర్గం ప్రజలందరూ? అలా వ్యవహరించాడు. ఇప్పుడు మరి ఇరు పార్టీలు కూడా, బీజేపీ తెలుగుదేశం కూడా ఆరికేసే ఊరికే ఓడిపోతాయి, సీట్ పోతుంది అనేటువంటి ఆలోచనతో ఇవ్వలేదేమో అని నేనైతే భావిస్తున్నాను. అంటే లక్ష్మణ్ ఆయన రఘురామకృష్ణరాజు గారేమో ఒక సభలో, అంటే టీడీపీ జనసేనకు సంబంధించిన సభలో పాల్గొంటూనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాబోయేటువంటి ఎన్నికల్లో నేను ఖచ్చితంగా అయితే ఏ పార్టీ నాకు టికెట్ ఇచ్చినా ఆ పార్టీ నుంచి నేను పోటీ చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఇప్పుడేమో టికెట్ రాకపోయేసరికి టీడీపీ పైన, చంద్రబాబు పైన ఫైర్ అవుతుంది. సో ఇంత సీనియర్ నాయకుడు రఘురామకృష్ణరాజు గారు ఇలా ఒక స్టేట్మెంట్ పాస్ చేసి మళ్ళీ ఏ పార్టీలో చేరకుండా ఉన్నటువంటి వైసీపీ పార్టీకి రాజీనామా చేయకుండా నాకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు అని వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏ స్ట్రాటజీ అని ఇలా ముందుగా ఆయన విధానాన్ని ఎవ్వరు సమర్థించరమ్మా. రాజకీయ పార్టీలు అంటే పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు పాటించాలి. అది ఓకే, నువ్వు పెద్ద రాజకీయవేత్త కావచ్చు, నువ్వు ఊరికనే నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, నేను గెలిచిపోతానే నీకు ఉండొచ్చేమో కానీ నీ మనసులో. కానీ రాజకీయ పార్టీలు అంటే కొన్ని పద్ధతులు పాటించాలి కదా. ఆ పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా లెటర్ పడేసేయి. మరుక్షణమే నువ్వు తెలుగుదేశంలో చేరుతావో చేరు, బీజేపీలో చేరుతావో చేరు, వాళ్ళతో టికెట్ గ్యారంటీగా గ్యారంటీగా ఇస్తారా లేదా తెలుసుకునే పార్టీలో చేరు. ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఏమి చేయకుండా నేను నా కాళ్ళ దగ్గరకు వచ్చి నాకు సీట్ ఇస్తారా అనేటువంటి అహంభావంతో ఇంతకాలం ఉన్నాడేమో అని నాకు అనిపిస్తుంది. పైగా మీరు అన్నట్టు ఆ జనసేన తెలుగుదేశం వాళ్ళ యొక్క ఉమ్మడి మీటింగ్ లో ఆయన హాజరయ్యి ఆయన నరసాపురం సీటు నాదే అని ప్రకటించుకున్నాడు. అక్కడ ప్రకటించాడు. మీరు మీటింగ్ లో ఫోర్స్ ప్రకటించారు. అంటే ఎవరు సీట్ ఇస్తున్నట్టు అక్కడ? మరి నువ్వు నువ్వే ప్రకటించుకుంటే సీటు ఏ రాజకీయ పార్టీలు అన్నాక ఒక పద్ధతి ఉంటాయి కదా. బీఫామ్ ఎవరు ఇవ్వాలి? రాజకీయ పార్టీలు ఇవ్వాలి కదా. ఇప్పుడు చూడండి, బీజేపీకి పోయింది, బీజేపీ వాళ్ళ అభ్యర్థికి ఇచ్చుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకవేళ ఈయన మీద ఇంట్రెస్ట్ ఉంటే బీజేపీ వాళ్ళని అడుక్కొని వేరేది ఇవ్వాలంటే అన్ని సీట్లు అనౌన్స్ చేశారు. ఏం ఖాళీ లేవు. ఎక్కడ ఉన్నా ఖాళీ పార్లమెంట్ సీట్లు అయితే జనసేన 2 సీట్లు అనౌన్స్ చేసినారు, వీళ్ళు అనౌన్స్ చేసుకున్నారు, బీజేపీ తెలుగు అందరూ అనౌన్స్ చేసుకున్నారు. ఏ అభ్యర్థిని తీసి ఎక్కడ ఇవ్వాలా? పైగా ఈయన నరసాపురమే కావాలా? వేరే చోట నరసాపురంలోనే సర్వేలో ఆయనకు ఫేవర్ గా లేనప్పుడు వేరే నియోజకవర్గాల్లో ఇంకెక్కడ ఫేవర్ గా ఉంటది? ఉండదు కదా. రాజకీయ పార్టీలు అవన్నీ చూసుకొని ఆలోచన చేస్తాయి కదా. రెండోది, మరి అతని నోటు దురుసు కూడా, అతను ఏ టైంలో ఏం మాట్లాడతాడో తెలీదు. ఓ మీడియా పర్సన్స్ కూర్చోబెట్టుకొని రోజు ఒక మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటాను. ఢిల్లీలో కూర్చుంటే ఇక్కడ ఎవరు ఓట్లు వేస్తారమ్మా? నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటు లేకుండా ఉంటే జరిగే పని అది. మరి అవన్నీ ఆలోచించుకోవాలి కదా. సరే, అసెంబ్లీ అంటే సరే, అసెంబ్లీ అభ్యర్థులను మారుస్తున్నారు, చేరుతున్నారు, 3 4
నిర్ణయించుకున్న సీట్లను కూడా చంద్రబాబు నాయుడు తీసేశాడు. వేరే వాళ్ళకి బీజేపీకి ఇచ్చాడు. ఈ సర్దుబాటు చేసుకుంటే ఇప్పుడు ఎక్కడ అవి కూడా అన్ని ప్రకటించేశారుగా. జనసేనవి ఖాళీ ఉన్నాయి 4-5. జనసేన వాళ్ళు ఏమైనా అకామిడేట్ చేస్తారు. ఎక్కడ పోనీ అకామిడేట్ చేస్తారంటే నరసాపురం అది ఇక్కడ చేయరనుకో, ఎక్కడో చేస్తారనుకో. ఎక్కడో చేస్తే అక్కడైనా గెలవాలిగా. మరి ఏంటి ఆయన పరిస్థితి అంటే ఇప్పుడు అయ్యో అగమ్య గోచరమయంగానే ఉంది. అంటే ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వకపోతే ఈయన ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తారని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేమన్నా జరగచ్చు అంటారా మరి అసెంబ్లీ? అది ఆవేశంతో అన్నాడు. ఆయన పార్లమెంటుకు నరసాపురంలో చేసిన, అసెంబ్లీకి నరసాపురంలో కాదు ఇంకో నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా చేసిన అంత సులభంగా ఆయన గెలిచే అవకాశాలే లేవు. ఎక్కడ పోటీ చేసిన అంత క్యారెక్టర్ ఆయన బిల్డప్ చేసుకోలేదు. కేవలం రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి అతను తన కాలం అంతా వృధా చేశాడు తప్ప ప్రజా సమస్యలను టేకప్ చేసి నియోజకవర్గంలో ప్రజలతో అందుబాటులో ఉండి జనంలో కలిసి పని చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసులు లేవమ్మా, జైలు నుంచి బయటకు వస్తానే మళ్ళీ తిరుగుతున్నాడా లేదా? లోకేష్ మీద కేసులు లేవా? ఎవరి మీద కేసులు, నాయకుల మీద కేసులు పెట్టారు. సరే, ఎవరు ఎందుకు పెట్టారు అది ఇప్పుడు చర్చ కాదు. కాబట్టి పెట్టినా కూడా పని చేస్తూ ఉండాలి కదా. ఎక్కడ పని చేశారు చెప్పమనండి ఆయన. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీ నుంచైనా నేను పోటీ చేస్తానని చెప్పేసి ఒకసారి బహిరంగ సభలో ఆయన స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఇప్పుడేమో లేటెస్ట్ గా ఏ పార్టీ నాకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా నేను పోటీ చేస్తాను అంటున్నారు. మరి ఏ విధంగా పోటీ చేస్తారని చెప్పేసి రాబోయే రోజుల్లో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ. ఓకే.